ఏం చూడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏముంది గురు, బీటెక్ అయిపోయి 3 years అయింది, నో సెటిల్మెంట్. అక్కేమో బిజినెస్ తప్ప ఏం చేయను అంటుంది. అన్నగాడు బిజినెస్ పెట్టాడు, కానీ అందులో గ్రోత్ లేదు. దీర్ఘంగా ఆలోచించకుండా ఏం చేయాలి చెప్పు. సరే అయితే ముగ్గురు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. జాబ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమన్నామంటే ఒక అర్థం ఉంది. అసలు ముగ్గురు నేర్చుకుని ఏం చేయాలి? అసలు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏం యూజ్ ఉంది? డిజిటల్ మార్కెటింగ్ వల్ల యూజ్ ఏముందంటావు? ఏం చోటు, సపోజ్ నేను ఒక బిజినెస్ ఓనర్ అనుకో, అది గ్రో అవ్వాలంటే నాకు మార్కెటింగ్ తెలియాలి. నేను మార్కెటింగ్ నేర్చుకుంటే ఒక 2-3 డిజిటల్ మార్కెటర్స్ని హైర్ చేసుకొని వాళ్ళతో నాకు అవసరం వచ్చిన విధంగా నా కంపెనీని నేను మార్కెటింగ్ చేసుకుంటా. ఒకవేళ నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలియకపోతే డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఇస్తాను. అతను డిజిటల్ మార్కెటింగ్ ఒక బిజినెస్గానే తీసుకున్నాడు. అతని దగ్గర పనిచేసే వాళ్ళే డిజిటల్ మార్కెటర్స్. నీకు జాబ్ చేయాలని అనుకో, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తావు, లేదా ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ ఉన్న కంపెనీకి వెళ్ళి జాబ్ చేస్తావు. కాదు నీకు అదే బిజినెస్గా చేయాలనుకుంటే ఏజెన్సీ పెట్టుకుంటావు. జాబ్కి వెళ్తావన్నా యూజ్ అవుతుంది, కాదు బిజినెస్ చేసుకుంటావన్నా యూజ్ అవుతుంది. నీ బిజినెస్ కూడా వాడుకోవచ్చు కదా. మంచి ఆలోచనే. బయట ఏమైనా నీకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? బయటనా? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఆన్లైన్లో. నువ్వు మళ్ళీ వెళ్ళి బయట నేర్చుకుంటావా? ఆన్లైన్లో బెస్ట్గానే టీచ్ చేస్తున్నారు, వెళ్ళి నేర్చుకో. ఓడిఎంటీ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో. ఫస్ట్ ఆ ఛానల్ గురించి చూడు, చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి కూడా ఫోన్ చేయి. సరే, కానీ వై ఓన్లీ ఓడిఎంటీ? అంటే థియరిటికల్గా ప్రతి ఒక్క టాపిక్ చెప్తాడు, కానీ నేను ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ చేయాలి కదా. రేపు నేర్చుకున్న తర్వాత జాబ్కి వెళ్తావు, అక్కడ ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. అవసరం వస్తే ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి. ఇక్కడ ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్తో పాటు నువ్వు నేర్చుకుందని టాస్క్ ఇచ్చి మరీ చెక్ చేస్తారు. దానివల్ల మార్క్స్ కూడా ఇస్తారు తెలుసా. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్తారు, ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. మనం ఏమన్నా చూస్ చేసుకోవాలంటే లైఫ్లో ద బెస్ట్ చెక్ చేసుకుంటాం. సో డిజిటల్ మార్కెటింగ్లో నాకు తెలిసి ఆన్లైన్లో నేర్పించే వాళ్ళలో ఓడిఎంటీ ఈజ్ ద బెస్ట్. నెంబర్ ఏమన్నావు?